కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము యాకోబు జాకబ్. నా అంత్య దశ యాకోబు వలె నుండునుగాక. మే మై ఎండ్ బి లైక్ జాకబ్. Numbers 23 verse 10. నా అంత్య దశ యాకోబు వలె నుండునుగాక. మే మై ఎండ్ బి లైక్ ద end of Jacob. Numbers 23:10. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం. సంవత్సరములు జరుగుచుండా నూతన పరచుని కార్యములు. సంవత్సరములు జరుగుచుండా నూతన పరచుని కార్యములు. నా అంత్యదశ యాకోబు వలె నుండునుగాక. మే మై ఎండ్ బి లైక్ జాకబ్. Numbers 23 verse 10. ఓ ఇజ్రాయేలు వినో, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. చదును భూమిగా మారెదవు. బాలాకు రాజు బిలాము అను ప్రవక్తను పిలిపించి, ఇజ్రాయేలీలు నా దేశం మీదకి వచ్చుచు ఉన్నారు. వీరు నా దేశం గుండా బడి వెళితే నా దేశంలో ఏమి కూడా మిగలకుండా వీరు సమస్తము నా యొద్ద నుండి తీసివేసుకుంటారు. అందువల్ల వీరిని నన్ను బట్టి శపింపుము అని దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఇశ్రాయేలీలను శపించమని బిలాకు బాలాము అను ప్రవక్తను కోరతాడు. అయితే బాలాము అను ప్రవక్త బిలాము బాలాకుతో చెప్తున్నాడు. బిలాము అను ప్రవక్త బాలాకు అను రాజుతో ఇలా చెప్తున్నాడు. మేలైన కీడైన మాట్లాడుట నా వశంలో ఉన్నదా? దేవుడు ఏ మాట అయితే నా నోట్లో ఉంచుతాడో ఆ మాటే నేను మాట్లాడతాను కదా అని చెప్పి ఇట్లా ఇజ్రాయేల్ యొక్క అంత్యదశ ఎంతో ఘనంగా ఉంటుంది అని చెప్పి ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారిని ఎవరు శపించగలరు? నేడు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దినము సెప్టెంబర్ 22వ తారీఖు 2025 సంవత్సరం. అంటే ఇజ్రాయెల్ దేశం క్రొత్త సంవత్సరంలోనికి వెళుతూ ఉన్నది. సంవత్సరములో జరుగుచుండా నూతన పరచుమి కార్యములో. 5786వ సంవత్సరం, 5786 ఇయర్ హెబ్రూ క్యాలెండర్. అంటే చూసారా, 6వ దినం. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు నిన్నటి వలె ఉన్నవి. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నవి. అంటే ఏంటి? 5786వ సంవత్సరం అంటే 6వ దినము.
6వ దినములో ఉన్నామనమాట మానవులందరూ కూడా. 6వ దినము అయిపోగానే 7వ దినం వచ్చి అంటే ఈ 6000 లెక్క వచ్చి కంప్లీట్ అయ్యి 6000 కంప్లీట్ అవ్వగానే 6001వ సంవత్సరం వస్తుంది. అది దేవుని 7వ దినమునకు సూచనగా ఉంది. విశ్రాంతి దినమునకు సూచనగా ఉంది. అట్లా ఇజ్రాయేలీల యొక్క క్యాలెండర్ కూడా మనము చివరి దినములో ఉన్నాము అని తెలియపరుస్తున్నది. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు నిన్నటి వలెనున్నవి. ఇజ్రాయేల్ ఎంతో ఆశీర్వదించబడినటువంటి దేశం. అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం, ఇస్సాకుకు దేవుడు చేసిన వాగ్దానం, యాకోబుకు దేవుడు చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చినటువంటి దేవుడు. వాకు ఇచ్చిన దేవుడు నిన్ను విడచిపోతాడా? తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇకటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాకు ఇచ్చిన దేవుని నీవు ఆడికొని ఆడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇజ్రాయేలీలు సమాధాన సంబంధమైనటువంటి వర్తమానమును బిలాకునకు పంపుతున్నారు, రాజునకు పంపుతున్నారు. మహారాజా, మేము రాజవీధుల్లో పడి వెళతాము. మేము రాజవీధుల నుండి కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళము. మీ పొలాల్లో ఉన్నటువంటి ఆహారమును మేము ముట్టుకొనము. మీ బావిలో ఉన్నటువంటి నీళ్లు మేము త్రాగము. మాకు కేవలము దేవుడు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ కానాను దేశమునకు, ఆ వాగ్దాన భూమికి మేము చేరుకొనడానికి మీ దేశము గుండా త్రోవ మాత్రం మాకు ఇవ్వము. మేము మీ దేశము గుండా బడి వెళ్ళటకు మాకు అనుమతి ఇవ్వవలెను అని వర్తమానం పంపించినప్పుడు బాలాకు ఒప్పుకొనడు. ఇజ్రాయేలీలు ఆ దేశం గుండా బడి వెళ్ళటకు బాలాకు ఒప్పుకొనకుండా బిలామును ప్రవక్తను తీసుకుని వచ్చి బిలాము ద్వారా వారిని శపించాలి అని ప్రయత్నం చేస్తాడు. చూసారా, సమాధాన సంబంధమైనటువంటి వర్తమానము వచ్చినప్పుడు రాజులు ఆ సమాధానమును అంగీకరించాలి, సంధి చేసుకోనాలి, ఉపకారం చేయాలి, దయ చూపించాలి, కానీ కఠినంగా ప్రవర్తించకూడదు. ఇజ్రాయేలీలు ఎంతో శ్రమ గుండా వెళ్ళారు. దేవుడు వారిని విశ్రాంతిలోనికి ప్రవేశపెట్టుచున్న కాలంలో ఆ బిలాకు దేవుని సాధనముగా లేడు, దేవుని చిత్తము చేసేవాడిగా లేడు. ఇజ్రాయేలీలను ఆటంకపరిచాడు, శపించాలని చూశాడు. అయితే ఆ శాపం కూడా దేవుడు దీవెనగా మార్చేస్తున్నాడు. నేను దీవించినటువంటి వాడిని నీవు శపించకూడదని చెప్పి బాలాకునకు బిలాము ద్వారా చెప్తూ ఉన్నాడు. బిలాము ఇట్లా చెప్తూ ఉన్నాడు, నా అంత్య దశ ఈ యాకోబు వలె ఉండుగా, ఇజ్రాయేలీల వలె ఉండునుగాక. అంటే ఇజ్రాయేలీల యొక్క ఆ చివరి ఘడియలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎంతో మహిమకరంగా ఉంటాయి. ఎంతగానో దీవించబడతారు, ఎంతగానో ఆశీర్వదించబడతారు. వారిని రాజు బిలాకు శపించమని కోరినప్పటికీ అన్నీ కూడా దీవెనలే దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు అనమాట. అందుకని దేవుని దీవెనించినటువంటి వారిని ఏ మనుషులు కూడా శపించకూడదు. ఈ క్రొత్త సంవత్సరము ఇజ్రాయేలుకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక, దీవెనకరంగా ఉండునుగాక. భూమి యొక్క ఫలము సమృద్ధిగా ఇవ్వబడునుగాక. ఇజ్రాయేల్లో శాంతి, సమాధానము, నెమ్మది ఉండునుగాక. ఇజ్రాయేలీల యొక్క ప్రాకారములలో నెమ్మది ఉండునుగాక. వారి యొక్క రాజనగరాలలో, భవంతుల్లో సమృద్ధి ఉండునుగాక. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలోని ఆశీర్వాదములు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదములన్నీ
ఇజ్రాయేలుపై ఉండునుగాక. ఇజ్రాయేలు ద్వారా ప్రపంచ దేశాలన్నీ మేలు పొందుకొనుగాక, ఆశీర్వాదం పొందుకొనుగాక. ఆహ్, అరబ్ దేశస్థులకు ఇజ్రాయేలుకు సమాధానముండునుగాక. ఇజ్రాయేలునకు హ్మ్, అరబ్ దేశాలన్నింటికి కూడా సమాధానం, సహోదర ప్రేమ. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సహోదర ప్రేమ, ఐక్యత ఇష్మాయేలీలకు, ఇజ్రాయేలీలకు ఉండునుగాక. ఇజ్రాయేల్ గాజా పట్ల, గాజా ప్రజల పట్ల దయ చూపునుగాక. ఈ క్రొత్త సంవత్సరంలో యుద్ధం లేకుండానుగాక, సీజ్‌ఫైర్ కలుగునుగాక. వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. May the Lord grant peace upon Israel and prosperity within the walls. May Israel show compassion and pity to Gaza. May there be brotherly love between Jewish people and Arabs, as in Psalm 133. May the blessings of New Year be upon Israel. May my end be like the end of Israel. May the end of all nations be like the end of Israel. The end of Israel is glorious. The end of Israel is glorious. Blessed. May the Lord bless Israel. Amen.